ఈరోజు ఉసిరికాయ జామ్ చేస్తున్నానండి. ఇది 2, 3 నెలలైనా నిల్వ ఉంటుంది. మనం మంచి బాటిల్‌లో పెట్టేసుకుంటే. నాటు ఉసిరికాయలు తీసుకొని శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం నీళ్లు పోసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టి చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్‌తో జామ్ చేయాలన్నమాట. మనం రోజు ఏదో ఒక రూపంలో ఉసిరికాయ తీసుకుంటే అసలు మన ఇమ్యూనిటీ బాగా డెవలప్ అయ్యి అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే ఉండదండి. విటమిన్ సి బాగా ఉంటుంది. ఇప్పుడు ఒక కప్పు ఉసిరికాయ గుజ్జుకి కప్పున్నర షుగర్ ఆర్ బెల్లం వేయాలి. నేను పటిక బెల్లం వేస్తున్నానండి. ఒక బాండీ తీసుకుని అందులో డైరెక్ట్‌గా గుజ్జు వేసేసి పటిక బెల్లం కూడా వేసేసి సిమ్‌లో పెట్టి కదుపుతూ ఉండాలి. లేకపోతే అతుక్కుంటుందండి. కదుపుతూనే ఉండాలి. మనకి హెయిర్ ఫాల్ ఆపుతుంది. స్కిన్ కూడా మనకి ఉసిరికాయ వల్ల బాగా గ్లో అవుతుందన్నమాట. రోజు ఉసిరికాయ తింటే డైజెషన్ కూడా బాగుంటుంది. అలాగే యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయంటండి ఇందులో. ఐసైట్ ఇంప్రూవ్ అవుతుందంట. ఏదో ఒక రూపంలో మనం తీసుకుంటే మంచిదన్నమాట. ఇలా మనకి గిన్నె గోడలకి అతుక్కోనప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఆపేస్తే చల్లారేటప్పుడు గట్టిగా అవుతుంది. మనం బాటిల్లో పెట్టుకొని బ్రెడ్‌తో కానీ డైరెక్ట్